జనసేన పార్టీకి ఎంతోమంది అభిమానులు ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాళ్ళు వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు. అప్పుడే ఊహ తెలిసినటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి 90-100 ఏళ్ల ఇంతకు పైగా ఉన్నటువంటి ఎంతోమంది వృద్ధులకు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆలోచనలు చాలా బలంగా నచ్చుతాయి. అయితే మనందరికీ తెలుసు, నిన్నే మనం మాట్లాడుకున్నాం, ఒక అవ్వ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఒక గరగ ఒక అమ్మవారికి చేయించుకుంటాను అని చెప్పి, అది కూడా తన పింఛన్ వచ్చేటువంటి డబ్బులతో అది గరగ చేయించి దేవుడికి ఇస్తానని చెప్పింది. అంతేకాకుండా ఇంకొక బలమైనటువంటి కోరిక ఆమె కోరుకుంది. పవన్ కళ్యాణ్ గారికి నా చేతులతో నా పింఛను డబ్బులతో నేను ఉండి ఒక ముద్ద అన్నం పెట్టాలి అని ఆమె అనుకుంది. ఆ కళ నిజంగా దైవ సంకల్పం ఎంత బలంగా ఉంటుంది అని చెప్పడానికే ఈ వీడియో కనిపిస్తుంది. నిన్నే మనం చేసుకున్నాం ఆ వీడియోని. ఆ అవ్వకు సంబంధించినటువంటి బలమైనటువంటి సంకల్పం ఎంత గొప్పదో. ఆ దేవుడు విన్నాడో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం విన్నారు. అందుకనే అలాంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారికి ఎలా వస్తాయో నాకు తెలియదు, కానీ ఒకసారి వీడియో చూద్దాం. చూస్తుంటేనే కళ్ళమ్మట చెమర్చాయి నిజంగా కళ్ళన్నీ కూడా. అది బాధతో కాదు, ఆనందంతో. ఒకసారి చూపిస్తాను. చూడండి, అసలు ఎంత అదృష్టవంతురాలు ఆమె, ఎంత బలమైనటువంటి కళని కందంటే పవన్ కళ్యాణ్ గారితో కలిసి భోజనం చేయాలండి. తనతో నిజంగా ఆమె ఎలా కలగనదో దానికి తగ్గట్టుగానే నిజమయ్యేటువంటి క్షణాలు ఆమె ముందుంటే ఆవిడికి ఆనందానికి అంతు పొద్దు లేదు. నిజంగా పిఠాపురం వాస్తవ్యాలు ఆమె, పెరంటాలమ్మ అనుకుంటా ఆమె పేరు. ఆమె నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు, అంటే మా రేపటి తరాలని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే దారి చూపించగలడు. పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైనటువంటి ఒక సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి ఈ రోజుల్లో రేపటి తరం గురించి ఆలోచించి తన మంచి జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి, స్టార్డమ్ని వెళ్ళి అవన్నీ వదులుకొని మళ్ళీ ప్రజల కోసం ఎన్నో తిట్లు, ఎన్నో అవమానాలు పడి తన సొంత డబ్బుల్ని, తన సొంత ఆస్తుల్ని కూడా పెట్టుకుంటూనే ఇంకా ప్రజల కోసమే బ్రతుకుతున్నటువంటి ఏకైక మనిషి. అలాంటి వ్యక్తిని చూసింది ఆమె. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గరుండి ఆమెకి వడ్డించి ఆయన తినటం కూడా, పైగా పవన్ కళ్యాణ్ గారే చెప్తారు ఈ వీడియోలోనే, నేనే వద్దాం అనుకున్నానమ్మా, మీరు రమ్మన్నారు నన్ను, నేనే వద్దాం అనుకున్నాను, కానీ వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి అభిమానుల తాకిడి ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడిపోతారు, ఇంత ఫ్రీగా మనం కూర్చుని తినలేము, అందుకనే మిమ్మల్నే నా దగ్గరికి తప్పించుకున్నానమ్మా, ఏమీ అనుకోవద్దు, అది కూడా మళ్ళీ ఏమీ అనుకోవద్దు అని చెప్పి ఆయనే చెప్పటం. ఇంత ఫ్రీగా మీరు మాట్లాడలేము, నేను మాట్లాడలేను, ఏదో వచ్చారు కదా వెళ్ళిపోయాం కదా అన్నంత వరకే ఉంటుంది, కానీ ఇంత హ్యాపీగా మాట్లాడుకునేంత అక్కడ ఫ్రీనెస్ అనేది ఉండదు అని చెప్పటం. ఇంకా మీకు చూపిస్తాను ఒకసారి. నమ్మకం అయిపోయింది బాబు, నన్ను చూడలేము అనుకున్నానండి. నేను వద్దాం అనుకున్నా, కానీ వస్తే మీకు మెయిన్ చూస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు, కానీ నేను వస్తే మొత్తం బాగా అయిపోద్ది, ఇల్లు ఇబ్బంది అయిపోతుందని చెప్పి మామూలు పిలుచుకున్నాం. ఆమె ఆనందం చూడండి, ఎంత
హ్యాపీగా. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. ఇల్లు కట్టాలి, ఏదైనా కట్టాలి, అవసరం చేసి పెడతాను. ఇందులో పెట్టారా ఈరోజు? ఆయన నిజంగా చూడండి, ఎవరన్నా వస్తే సొంతింటి ఆడపడుచులను ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటారు, సొంతింటి ఆడబిడ్డని ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇది ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉండగా నిజంగా రాజకీయాల్లో రాకపోకముందు ఒక ఆవిడ అనాథాశ్రమం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టి డబ్బులు ఆమె హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఆమెకి మళ్ళీ చీర అన్నీ పెట్టి, అమ్మ ఇవి తీసుకుని వెళ్ళండి, నేను మీకు మళ్ళీ చెక్కో ఇంకొకటో తీసుకుని మళ్ళీ పంపిస్తాను, మీకు ఏం కావాలన్నా సరే ఎప్పుడు కావాలన్నా సరే నాకు ఫోన్ చేయండి అని చెప్పి నెంబర్ ఇచ్చి పంపించినటువంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో ఆమె కూడా అటు మంచు లక్ష్మి గారితో కలిసి అలాగే చాలా సందర్భాల్లో కూడా బయటకు వచ్చి చెప్పారు కాబట్టే తెలిసే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చూడండి, ఒక పక్క 50,000 రూపాయలు చెక్ ఇచ్చి బ్యాంకులో వేసుకోండి అమ్మా, ఏమన్నా క్యాష్ మళ్ళీ మీరు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి క్యాష్ ఒక 50,000 రూపాయలు మళ్ళీ ఆ చీరతో పాటు ఆవిడకి ఇవ్వటం, మీరు ఇల్లు కట్టుకోవడానికి కానీ దేనికన్నా ఉంటే ఉపయోగపడుతుందమ్మా, ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండి నేను చేసి పెడతాను, మీరు ఏం కావాలనుకుంటున్నారో అని చెప్పి చెప్పటం. అంటే ఇంత నిస్వార్థంగా ఉండేటువంటి మనుషుల మీద కూడా కొంతమంది ఏమి అసలు ఎవరికీ ఆ కుటుంబానికి కూడా ఉపయోగం లేనటువంటి కొంతమంది సైకోనా కొడుకులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. అసలు ఆ మనిషి ఆ కల్మషం లేనటువంటి వ్యక్తిత్వం ఎవడండి ఇచ్చేది? సొంత పిల్లల్ని బయటికి తరిమేస్తున్నారు, తల్లిదండ్రులని బయటకు వదిలేస్తున్నారు. అలాంటిది ఈ రోజుల్లో ఆయన మీద చిన్న ప్రేమ చూపించింది అని చెప్పి ఆమె మనకి చిన్నదే ఉండొచ్చు కానీ ఆమె చాలా పెద్దదే, ఆ ప్రేమ చాలా గొప్పది కూడా. ఆ గొప్ప ప్రేమని పవన్ కళ్యాణ్ గారు పొందారు కాబట్టే, దాని విలువ తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి అంత ఉన్నతమైనటువంటి విలువలు వచ్చాయి. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఏదో ఒక రకంగా బురద చల్లాలని, ఏదో ఒక రకంగా ఆయన స్థాయిని తగ్గించాలని ఎవడు పడితే వాడు కుట్రలు వాళ్ళకి నోటు వచ్చింది మాట్లాడుతూనే ఉంటారు. నిజంగా చెప్తున్నాను కదా, అలాంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టే ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్రాలు దాటి, ప్రాంతాలు దాటి, కులాలు దాటి, మతాలు దాటి ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి. నీకులాగా వ్యక్తిత్వం గురించి, వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ గారి స్థాయిని అంచనా వేయలేరు. ఆయన చెప్తున్నా కదా, ఆయన స్థాయిని అంచనా వేయాలి, ఆయన ఆలోచనల్ని అందుకోవాలి అంటే నువ్వు కులాన్ని దాటాలి, నీ మతాన్ని దాటాలి, నీ ప్రాంతాన్ని దాటాలి. అది పవన్ కళ్యాణ్ గారి ఉన్నతమైనటువంటి విలువలు. అలాంటి ముందే చెప్తున్నా కదా, నీవు ఒక బౌండరీలో గీసుకుని ఎవరో ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ఏం మాట్లాడతాడో తెలియదంటే నీకు అర్థం కాకపోవచ్చు ప్రకాష్ రాజ్. ఇలాంటి గొప్ప ఒక ఆవిడ చూడండి ఎంత గొప్పగా ఆలోచించిందో పవన్ కళ్యాణ్ గారి గురించి. పిఠాపురంలో ఆయన గెలిస్తే ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా పిఠాపురానికి అనుకుందాం, పిఠాపురంలో ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఆ తర్వాత రాష్ట్రానికి ఎంత అభివృద్ధి జరుగుతుందో, దేశానికి ఎంత బలమైన నాయకుడిని ఇస్తుందో అని చెప్పి ఆమె కలగన్నది. అలాంటి కళలని నిజం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నాడు. నీలాంటి వ్యక్తులకి, నీలాంటి సన్నాసి వేదాలకి అర్థం కాకపోవచ్చు ప్రకాష్ రాజ్, కానీ అలాంటి ఉన్నతమైనటువంటి కల్మషం లేనటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ అవ్వకి నిజంగా అలాంటి వాళ్ళు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. కావాలంటే కళ్ళు మూసుకుపోయి పచ్చకామర్లోడికి ఊరంతా పచ్చకామర్లో వచ్చినట్టు నీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే కొంతమంది ఆడు ప్రశ్న అంట, ఆడు మనిషా పశువు అర్థం కాదు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని పొగిడాడు, ఇప్పుడు అవతల నుంచి ఏ పేటీఎం డబ్బులు అందినట్టు ఉన్నాయి, బాగా గట్టిగానే ముట్టాయని కూడా తెలిసింది. దాని గురించి వాడు ఇష్టం వచ్చినట్టు ప్రకాష్ రాజ్ లాంటి ఒక సైకో వేదవాళ్ళని పక్కన పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగటం మొదలుపెట్టాడు. డబ్బు కోసం మాత్రమే వ్యక్తిత్వాన్ని చంపుకుని మరి ఆ ప్రశ్న లాంటి వాళ్ళు డబ్బుకి కక్కుర్తి పడి చేస్తున్నటువంటి పనులు. నిజంగా అలాంటి వ్యక్తి గురించి మంచి చెప్పకపోయినా పర్లా, చెడు చేయాలన్నది ఎందుకు ఆలోచన కలిగిస్తుందో నాకు అర్థం కాదు.
ఎంతోమంది ఆయన గురించి నిజంగా చెప్తున్నాను కదా, ఆ దేవుడికి బాగా బలంగా తెలుసు. ఆయన గురించి ఎంతోమంది ఎన్ని రకాలుగా చెడు చేయాలి అనుకున్నారో వాళ్ళందరి పరిస్థితి ఏమైపోయిందో ఒకసారి గతంలో చూసుకోండి. చెప్తున్నాను కదా, ఒక ఉన్నతమైనటువంటి దైవ సంకల్పం కలిగినటువంటి వ్యక్తి మీద, సమాజం గురించి, సమాజం కోసమే బ్రతుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు నిజంగా నేను చెప్తున్నా కదా, మీలాంటి వాళ్ళందరూ కూడా ఒక కులం చుట్టూనో, మతం చుట్టూనో, ప్రాంతం చుట్టూనో, డబ్బు చుట్టూనో తిరుగుతూ ఉంటారు. ఆయనని అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ దాటి మీరు రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా మీ బ్రతుకులకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కనిపించడు. అది దాటితేనే, అంటే ఒక సైకో టెర్రరిస్ట్ లక్షణాల నుంచి మీరు పక్కకి వస్తేనే ఈ దేశం మీద ప్రేమ, నీ తల్లిదండ్రుల మీద ప్రేమ, నీ కుటుంబం మీద ప్రేమ, ఈ దేశం మీద ప్రేమ, ఈ రాష్ట్రం మీద ప్రేమ, ఈ భాష మీద ప్రేమ, మానవత్వం మీద ప్రేమ ఉంటేనే ఆయనని, ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకోగలం. అలాంటి ఎక్కడా లేనటువంటి మీలాంటి వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన్ని అర్థం చేసుకోవటం కాదు కదా, ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమవుతారనేది కాలం, ఆ దేవుడే నిర్ణయిస్తాడు.